రైట్. సో మొత్తానికి మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ నడుస్తోంది. సో ఫలితాలు కూడా వెలువడుతున్నాయి. సో ఇప్పటికే ఒక కార్పొరేషన్ ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. సో మిగతా స్థానాల్లో కూడా ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ 709 వార్డులను కైవసం చేసుకుంది. 369 వార్డులు ఇప్పటివరకు అధికారికంగా ఎన్నికల కమిషన్ చెప్తున్న దాని ప్రకారం 369 వార్డుల్ని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటే బీజేపీ 103 వార్డులు, ఇంకా ఇతరులు 104 వార్డులను కైవసం చేసుకున్నారు. వాటి తెలంగాణలో ఒక సంచలనం, కవితకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి వడ్డేపల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారు. కవితకు సంబంధించినటువంటి మద్దతుదారులు తెలంగాణలో ఇది ఒకటి సంచలనంగా మారుతోంది. అండ్ ఇప్పటికీ దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ కూడా కీలకమైనటువంటి కామెంట్ చేసింది. గెలిచిన అభ్యర్థులకు ఇమీడియట్గా గెలిచిన పత్రాలు ఇవ్వాలి, సర్టిఫికేషన్ అందజేయాలంటూ కూడా చెప్పడం జరిగింది. మరోవైపు క్యాంప్ రాజకీయాలపైన కూడా కీలకంగా ఆదేశాలు జారీ చేసింది. ఇమీడియట్గా గెలిచిన అభ్యర్థులకు సర్టిఫికేట్ అందించాలంటూ కూడా. సో క్యాంప్ రాజకీయాలు కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి తెలంగాణలో. మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి అందుబాటులో ఉన్నారు న్యూస్ రూమ్ నుంచి. రాజిరెడ్డి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో ఎట్లా చూడొచ్చు రాజిరెడ్డి, మీ అనాలిసిస్ ఏంటి? ఈ రిజల్ట్స్ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పోటాపోటీ కనిపిస్తుంది. అక్కడక్కడ బీజేపీ కూడా ప్రభావం చూపిస్తుంది. బట్ ఇందాక నేను చెప్పినట్టు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి కవిత మద్దతుదారులు పోటీ చేశారు. వడ్డేపల్లి, జోగులాంబ, గద్వాల జిల్లా నుంచి. ఇది ఒకటి కొంచెం విచిత్రంగా కనిపిస్తుంది, కొంచెం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ కూడా కనిపిస్తుంది. సో ఎట్లా చూడొచ్చు, మీ అనాలిసిస్ ఏంటి దీనిపైన? అంటే అధికార కాంగ్రెస్ పార్టీ తన ఆవాను కొనసాగిస్తుంది, కానీ అధికార కాంగ్రెస్ పార్టీకి 2 జిల్లాల్లోనే జోరు కొనసాగుతున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అస్తం జోరు కొనసాగుతూనే ఉంది, అదేవిధంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అస్తం జోరు కొనసాగుతుంది. అయితే ఉమ్మడి మహబూబ్ నగర్ మాత్రము అస్తం పార్టీది పైచేయి ఉన్నా కానీ ఆశించిన తరహాలో వన్ సైడ్ అయితే వార్ జరగట్లేదు. ఉమ్మడి కరీంనగర్లో కూడా కాంగ్రెస్ పైచేయి ఉంది. కానీ ఇప్పుడు మనం క్లియర్గా చూసుకున్నట్టయితే ఎప్పుడైతే కాంగ్రెస్కు కంచుకోట అని చెప్తారో నల్లగొండ, అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా మరోసారి కూడా కంచుకోట కింద రుజువయ్యాయి. అయితే ముఖ్యమంత్రి సొంత జిల్లా అయినటువంటి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మాత్రం మిక్స్డ్ ఫలితాలు వస్తున్నాయి. కొన్ని మున్సిపాలిటీలు బీజేపీ గెలుచుకుంది, అక్కడ కొన్ని మున్సిపాలిటీలో కాంగ్రెస్ గెలుచుకుంది. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మీరు వడ్డేపల్లి, జోగులాంబ దగ్గర ఉన్నటువంటి వడ్డేపల్లి గురించి చెప్పారు. అక్కడ ఏకంగా కవిత మద్దతుదారులు గెలుచుకున్నారు. అంటే ఉమ్మడి మహబూబ్నగర్ గెలుచుకున్నారు. ఆ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మిక్స్డ్ ఫలితాలు వస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సింబలు, పార్టీ గుర్తు చూసినా అదే తరహాలో అభ్యర్థులను కూడా చూస్తారు. అభ్యర్థుల ఫ్యాక్టర్ కూడా ఒకటి మనం చెప్పుకోవచ్చు. ఈ కవిత పార్టీకి సంబంధించినటువంటి 8 మంది, అంటే కవితకు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి ఆమె మద్దతుదారులు టికెట్ తెచ్చుకున్నారు, పోటీ చేసిర్రు. ఏకంగా 8 గెలిచిర్రు. 8 గెలిచిర్రు. వడ్డేపల్లి మున్సిపాలిటీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ వస్తుంది. ఏకంగా కవిత బలపరిచినటువంటి అభ్యర్థులు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకున్నటువంటి ఫ్యాక్టర్ ఏంటి అంటే, కవిత తరపున నిలబడేటువంటి మద్దతుదారులు అక్కడ స్ట్రాంగ్ ఉన్నారు, ఆ వార్డులలో స్ట్రాంగ్ ఉన్నారు. వాళ్ళు రాజకీయ చతురత ఉంది, అందులో భాగంగానే వీళ్ళకు ఓట్లు పడ్డాయని చెప్పుకోవచ్చు. అంటే పార్టీల ప్రభావం చూపించినా కానీ ఆ పార్టీల ప్రభావాల కన్నా కొన్ని వార్డులలో వ్యక్తుల ప్రభావం చూపిస్తుంది. ఆ వార్డులో పలానా వ్యక్తి అయితే బాగుంటుంది, పార్టీలకు అతీతంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తారు, ఏ నాయకుడి దగ్గరికైనా పోతాడు, ఏ లీడర్ దగ్గరికైనా పోయి మన వార్డుకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు అనేది కూడా ప్రజల్లో ఒక ఆలోచన వస్తే ఆ గుర్తులు చూడరు, అప్పుడు వ్యక్తిని చూస్తారు. ఇక్కడ మనకు కనబడేటటువంటి ఫ్యాక్టర్ ఏంటంటే, వడ్డేపల్లి ఒక మున్సిపాలిటీలో వ్యక్తులు బలంగా ఉన్నారు, వ్యక్తుల ప్రభావం వల్ల ఇక్కడ గెలిచింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్ని సందర్భాల్లో పార్టీ సింబల్ అధికార పార్టీకి కలిసి వస్తుంది. కొన్నిసార్లు అభ్యర్థులు స్ట్రాంగ్ ఉంటే అభ్యర్థులు ఏ పార్టీ నుంచి నిలబడ్డా కానీ వారికి పట్టం కలుపుతారు. అందులో భాగంగానే వడ్డేపల్లి మున్సిపాలిటీని మనం చూసుకోవచ్చు. అక్కడ కవిత మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా రాజకీయ చతురత కలిగినటువంటి వాళ్ళు, ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళు. ప్రజలకు వీళ్ళు గెలిస్తే ఖచ్చితంగా వీళ్ళతోని లాభం జరుగుతుంది, ఆ యొక్క వార్డును అభివృద్ధి చేస్తారు అనే నమ్మకంతోనే ఈ 8 వార్డులు గెలిపించినట్టు మనకు కనబడుతుంది. అదేవిధంగా చూసుకుంటే అయితే కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. 4 మున్సిపాలిటీల్లో ఇప్పటి వరకు వచ్చింది. అంటే అటు ఇటు కాకుండా వచ్చినటువంటి మున్సిపాలిటీలు ఉన్నాయి. అల్లాంపూర్ ఉంది, కోహీర్ ఉంది,